డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. నమో నారాయణాయ. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. హల్లెలూయా, 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 హల్లెలూయా. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. ఈ ప్రపంచంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే నష్టం కన్నా అవినీతి పనుల వల్లే ఎక్కువ నష్టం జరుగుతోంది. తప్పు నిప్పు లాంటిది, దాచుకుంటే దహిస్తుంది. క్షణికానందం కోసం నువ్వు చేసే తప్పు శాశ్వత దుఃఖానికి దారితీస్తుంది. మనిషి శరీరాన్ని నాశనం చేస్తోంది ఎయిడ్స్. అవినీతి మానవ సమాజాన్ని నాశనం చేస్తోంది. అవినీతికి ఎయిడ్స్కి దూరంగా ఉండండి. ఇప్పుడు మీరు కోరిన ఈ పాట వినండి. ఏంటిది? మీరు రాత్రి తినడానికి చపాతీ చేశానండి. అబ్బా, ఇవన్నీ ఎందుకు? నేను హోటల్లో తినేవాడిని కదా. హోటల్లో తింటే మీ ఆరోగ్యం పాడైపోతుందండి. హ్మ్, నాకిలా ఉంటే కూడా మీరు ఆఫీస్కి వెళ్ళాలా? అది కాదే, మన సుబ్బారావు వాళ్ళ అమ్మకి ఒంట్లో బాలేదని ఊరెళ్ళాడు. రేపు వచ్చేస్తాడు. రేపటి నుంచి ఎక్కడికి వెళ్ళను, నీ దగ్గరే ఉంటాను. సరేనా? ఏంటోనండి, ఒక్కదాన్నే ఉండాలంటే చాలా భయంగా ఉంది. ఏమండి వెంకటస్వామి గారు? ఏమిటి గోవిందరావు? మా ఆవిడకి పురిటి రోజులు. నేను తప్పనిసరి నైట్ డ్యూటీకి వెళ్తున్నాను. ఏమైనా అర్జెంట్ అయితే మా ఆఫీసు ఫోన్ చేయండి, నేను వెంటనే వచ్చేస్తాను. అలాగేనవయ్యా, నువ్వు ధైర్యంగా వెళ్ళు. నువ్వేం భయపడకమ్మా, మేమంతా ఉన్నాంగా. జాగ్రత్త, సరే. వర్షం వచ్చేలా ఉంది, తొందరగా వెళ్ళండి. తడిస్తే అసలే మీకు జలుబు చేస్తుంది. అలాగే అలాగే.
మీరంతా ఎవరండి? వర్మాయ్, నీ పేరేంటి? గోవిందరావు అండి. నేను కరెంట్ ఆఫీసులో ఆపరేటర్గా పనిచేస్తున్నాను. అడిగిన దానికే చెప్పు, ఎక్స్ట్రాలొద్దు. సరేనండి, ఇప్పుడు నేనేం చేయాలి? రాత్రి సరిగ్గా 12 గంటల నుంచి 3 గంటల వరకు ఆర్ఎస్ నగర్లో కరెంట్ కట్ చేయాలి. ఎందుకండి? నోరు మూసుకొని చెప్పింది చేయి, నా ఉద్యోగం పోద్దండి. లేకపోతే ప్రాణం పోతుంది. ఆ ముందు కూర్చున్నది ఎవరో తెలుసా? ఎవరండి? మినిస్టర్ గారు అబ్బాయి. నమస్కారం అండి. నోరు మూసుకొని తీసుకో. నీ ఉద్యోగం సంగతి నేను చూసుకుంటా. మిగతా 40,000 పని పూర్తయ్యాక ఇస్తా. ఏమ్రా, చెప్పింది అర్థమైందిగా. మిగతా 40,000 మీరు రెడీ చేసుకోండి. ఆ సంగతి నేను చూసుకుంటా కదా, వెళ్ళండి. ఒరే రిక్షా, రా. వస్తున్నానండి. ఏంట్రా ఈ రిక్షా నవాబుల కాలం నాటులా ఉంది? మా ముత్తాత కొత్త రిక్షా కొన్నాడండి. మా తాతగాడికి వచ్చేటప్పటికి కొన్ని పాటలు పోయినాయండి. మా బాబు కాడికి వచ్చేటప్పటికి ఇంకొన్ని పోయినాయండి. ఇక నా కాడికి వచ్చేటప్పటికి ఇట్లా మిగిలిందండి. ఎప్పుడు రిపేర్లు చేయించలేదా? వచ్చి తినటానికే సరిపోవట్లేదండి. ఇంకా రిపేర్లు ఏం చేయిస్తామండి. ఇంతకీ నీ పేరేంట్రా? రిక్షా ఏరనండి. రోజుకి ఎంత సంపాదిస్తావేంటి? ఎంత అండి? 5 పరకో. 25 రూపాయల? ఎలా బతుకుతావా? గరీబ్ వాళ్ళం ఏం చేస్తామండి. ఇదిగో ఇక్కడ ఆపు. ఈ డబ్బులు తీసుకొని ఆ షాప్లో కాస్ట్లీ విస్కీ బాటిల్ ఏది ఉంటే అది బట్టరా. అలానే. ఆ పక్కనే హోటల్లో ఒక మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై వేడిగా ఉండాలి. సరే. ఏయ్, తొందరగా రా. వచ్చేస్తున్నాడు బాబు. సరే సరే, ఇక దొక్కు. హోటల్లో తింటే మీ ఆరోగ్యం పాడైపోతుందండి. రేయ్, ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవాడెవడరా? 1000 రూపాయలు పెట్టి మందు అవుతున్నారండి. మీకన్నా గొప్పడు ఎవడు ఉంటాడండి? చాలా కరెక్ట్ గా చెప్పావరా. అంత డబ్బు ఉంటే మరి నాకు నెల గడిచిపోద్ది. ఇక్కడే ఆపు. చిల్లర లేదండి బాబా. పర్లేదు కానీ నువ్వు ఎప్పుడైనా మందేస్తావా? అప్పుడప్పుడు వేస్తానండి. సరే, ఇవాళ ఫుల్ వేసి. మీలంటే దేశానికి ఒక్కళ్ళు ఉంటే చాలండి. మరి వస్తానండి. తాన నాన తాన తన తాన తాన నాన తన తాన నానా తాన 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 తన తాన. నమస్తే సార్. ఏమిటి గోవిందరావు, ఇంత లేట్ అయింది? దారిలో చిన్నప్పుడు స్నేహితుడు కనిపిస్తేను. అది సరే, మీ ఆవిడకి డెలివరీ టైం అనుకుంటాను. అవునాలి. అట్లయితే నేను భోంచేసి వచ్చేస్తాను. నువ్వు ఇంటికి పోదు గాని. ఎందుకు? రేపు సుబ్బారావు వచ్చేస్తాడు కదా, ఏం పర్లేదు.
అట్లంటావా? ఆ. సరే నీ ఇష్టం. సార్ ఏట్రా మంచి టీ తెమ్మంటారా సార్? వద్దుగాని మొన్నేదో చిరంజీవి సినిమా చూడాలన్నావు, చూసావా? డబ్బులు ఏడున్నాయి సార్, ఇంకా బ్లాక్ నడుస్తుంటేను. ఇట్రా, డబ్బుల్నే ఇస్తా గాని ఇరానీ హోటల్లో మంచి బిర్యానీ తిని సినిమా చూసి ఇంటికెళ్ళి పడుకో. మనకు అబ్బాయి గారు ఏమైనా పుట్టారండి? ఇంకా లేదు, అప్పుడు మంచి పార్టీ ఇస్తారే, వెళ్ళు. థ్యాంక్ యూ సార్. బాబు అగ్గిపెట్టుందా? ఏంటి కరెంటు పోయినట్టుంది? అవు సాబ్. జాగ్రత్తగా చూసుకో, ఏ పేపర్ చూసినా బ్యాంక్ దొంగతనాలే. అవు సాబ్. వస్తా. అచ్చా సాబ్. సాబ్ సాబ్ ఏంటి? అగ్గిపెట్టు సాబ్. తీసుకో.
కరెంట్ ఆఫీసా అండి? అవును. ఏంటి? ఉడికెత్తిపోతుందండి బాబు. కరెంట్ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడప్పుడే రాదయ్యా. బాబు అలా అంటే ఎలా అండి? మా ఆవిడ అసలే సుకుమారం. దోమలు కుట్టి వాళ్ళంతా కందిపోద్ది. మీ ఆవిడ కందిపోయినా కందిరిగా నేను కుట్టినా ఇప్పుడప్పుడే కరెంట్ రాదు బేటే. ఏమన్నాడు? 5 నిమిషాలు వచ్చేద్దన్నాడే. అప్పుడు దాకా ఇసురు. అలాగేలే. అన్నపూర్ణమ్మ గారు, అన్నపూర్ణమ్మ గారు, అన్నపూర్ణమ్మ గారు. ఏంటమ్మా? ఆయన కోసం ఫోన్ చేస్తా. ఏమండి? అలాగే అమ్మా, నువ్వు జాగ్రత్త రా. లోపలికి రా. హలో, కరెంట్ ఆఫీస్ అండి? అవునండి. అంటే మా ఆయన ఊళ్ళో లేరండి. మరేమో కరెంటు లేకపోతే నాకు చాలా భయంగా ఉంటుంది. అందుకని తొందరగా కరెంటు పంపించరు? కరెంటు పంపిస్తే చాలా, నన్ను కూడా రమ్మంటారా? నాకు మరీ భయం వేసినప్పుడు మా పక్కింట్లో ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి వచ్చి తోడు పడుకుంటాడు. మీరు కరెంటు మాత్రం పంపిస్తే చాలు. అలాగేనమ్మా. ఊరుకో, ఫోన్ చేస్తున్నారు కదా. ఊరుకో తల్లి, ఏ కాదు. कौन है बे? करंट ऑफिस है ना? అవును. मैं कौन हूँ मालूम है? నా పేరు రుస్తుం మస్తాన్. యహా కరెంట్ గయా. ఇక్కడ కరెంటు లేదు. ఏసీ పని చెయ్యక నాకు నిద్దట్లో మెలకు వచ్చింది. నిద్దట్లో మెలకు వస్తే నాకు చాలా చిరాగ్గా ఉంటుంది. 5 నిమిషాల్లో కరెంటు రాలేదనుకో, నువ్వు నీ కరెంట్ ఆఫీస్ ఉన్న ఈ దేశాన్ని బాంబు పెట్టి పేల్చేస్తాను. సమజైందా? అర్థమైందా? ఏంటోనమ్మా, నానా కష్టాలు పడి పిల్లల్ని కనిపెంచుతావు, కనీసం ఏమైందని కూడా పట్టించుకోరు. సర్లే, ఇప్పుడు ఎన్ని అవసరమా? అయ్యో, కొంచెం ఓపికగా ఉండమ్మా. రింగ్ అవుతుంది, నువ్వు కంగారు పడుతున్నా. గంట కరెంట్ లేకపోతే చస్తారల్లో. హలో హలో గోవిందరావు, హలో 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 గోవిందరావు, గోవిందరావు, ఏమండి? అది కట్ అయిపోయింది. ఇప్పుడు ఎలా? అయ్యో, నువ్వు కంగారు పడకమ్మా, నేను వెళ్ళి గోవిందరావుని తీసుకొస్తాను. నువ్వు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. అలాగేనండి, త్వరగా రండి. అయ్యో దేవుడా. గోవిందరావు, ఏమయ్యా గోవిందరావు, ఏం చేస్తున్నావయ్యా లోపల? ఇప్పుడప్పుడే కరెంట్ రాదు. ఎందుకు మామ? గోవిందరావు, తలుపు తీయవయ్యా. గోవిందరావు, 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 తలుపు తీయి. గోవిందరావు, గోవిందరావు, గోవిందరావు. ఏమిటయ్యా ఎంతసేపు కొట్టినా తలుపు తీయవు?
అవతల అమ్మాయికి సీరియస్గా ఉంది, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. రావయ్యా. నీ తర్వాత వస్తా కానీ నీ తొందరగా అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళి. పార్వతి పార్వతి బాబు జాగ్రత్తగా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆయన త్వరగా తీసుకెళ్ళు. మెల్లగా జాగ్రత్త జాగ్రత్త నాయనా, మెల్లగా త్వరగా తీసుకెళ్ళు ఆయన. అలాగే కూర్చోసేపు రిక్షా ఇరన్నా 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 మా ఆవిడ హాస్పిటల్ తీసుకెళ్ళి లేవరా. వచ్చాడు 10 రూపాయలకి రాక 100 రూపాయలు ఇచ్చాడు. మనం 2 రోజుల దాకా రేపు చెప్తాం అంతే. 100 రూపాయలు ఇచ్చింది నేనే, కావాలంటే రంపతో దేవుడు వచ్చిన ఎక్కడికి రాము. ఈ రిచయర్ను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అంతే. కూర్చో. తాళవరా, తాళం ఎక్కడ పెట్టారా? ఏరన్నా డాక్టర్ గారు,
త్వరగా డాక్టర్ గారు తీసుకురండి. డాక్టర్, ఎక్లాంసియా. మీరు నేనేనండి, ఈవిడ భర్త నేనే. ఒకసారి బయటకు వస్తారా? ఇప్పుడు వచ్చేస్తా పార్వతి, వచ్చేస్తా. ఆవిడికి గుర్రం వాతం, బిడ్డ అడ్డం తిరిగింది. వెంటనే ఆపరేషన్ చేయాలి, లేకపోతే తల్లికి బిడ్డకి ప్రమాదం. డాక్టర్, నా పార్వతిని కాపాడండి డాక్టర్. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, ఎలా అయినా నా భార్యని బిడ్డని కాపాడండి. అది సరే, ఇప్పుడు కరెంట్ లేదు. కరెంట్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. మాకు జనరేటర్ కూడా లేదు. కరెంట్ లేకపోతే ఆపరేషన్ చేయలేము. డాక్టర్, నేను కరెంట్ ఆఫీసులో పనిచేస్తాను. 5 నిమిషాల్లో కరెంట్ తెప్పిస్తాను. మీరు ఆపరేషన్కి రెడీ చేసుకోండి. కొంచెం తొందరగా వచ్చేలా చూడండి. అలాగే. ఇదే లాస్ట్ లేవర్. ఇది ఓపెన్ అయిందంటే డబ్బంతా మందే. వాడు మనకి హ్యాండ్ ఇచ్చేసాడు. ఇక్కడి నుంచి వెంటనే మనం బయటపడాలి. పదండి. కళ్ళు కనపడలేదా? నేను మినిస్టర్ గారి అబ్బాయిని, తెలుసా? ఏంట్రా ఆ చూపు? నువ్వెవడు కొడుకురా? నిన్నెవరు కొడుకుని కాదు సార్. అమ్మ బాపుట్లరా? నీ సంగతి ఏంటి? నాకేం తెలియదు సార్. వీడు రమ్మంటే వచ్చాను సార్. వాడి గడ్డి తినమంటే తింటావా? తినాను సార్. కొట్టదు సార్, కొట్టదు సార్, కొట్టదు సార్, కొట్టదు సార్. నిన్ను ఆడే రమ్మన్నాడా? నేను చెప్పినట్టు చేస్తే గోవా వెళ్ళి నెల రోజు ఎంజాయ్ చేద్దామన్నారు సార్. మీరు పార్టీ చేసుకోవడానికి హైదరాబాద్ సరిపడలేదురా? గోవాల పార్టీ, గోవాల పార్టీ, గోవాల పార్టీ. మీ
బాబులు దేశాన్ని దోచుకున్న చాలక మీకు బ్యాంకులు కావాల్సి వచ్చిన బ్యాంకులు కావాల్సి వచ్చిన డాక్టర్ డాక్టర్ నా పార్వతికి ఎలా ఉంది? She is no more. కరెంటు పోకుండా ఉంటే ఇలా అయి ఉండేది కాదు. మీకు ఆడపిల్ల పుట్టింది, క్షేమంగా ఉంది. ఆర్ యు మిస్టర్ గోవిందరావు? కరెంట్ ఆఫీస్లో ఆపరేటర్గా పనిచేసే గోవిందరావు మీరేనా? ఐఎమ్ సారీ, యు ఆర్ అండర్ అరెస్ట్. డబ్బు కోసం, అధికారం కోసం కొంతమంది అవినీతి అనే భయంకరమైన వ్యసనాన్ని మనకు అలవాటు చేసి మానవ సమాజ వినాశనానికి మనందరినీ పావులుగా వాడుకోవాలనుకుంటున్నారు. మనం ఆ అవకాశం ఇద్దామా? వద్దు వద్దు. నమో నారాయణాయ.
अल्लाहु अकबर अल्लाहु अकबर हालेलुया 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 बुद्धं शरणं गच्छामि संघं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि नमो नारायणाय अल्लाहु अकबर अल्लाहु अकबर हालेलुया 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 बुद्धं शरणं गच्छामि संघं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि